హాయ్ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు భర్త అంటే భరించేవాడు అనుకునే వాళ్ళం కదా. భర్త అంటే భరించేవాడు కాదు, భరించే వాళ్ళం మనమేను. వాళ్ళని భరించేది ఎలా అంటే భర్తకు వెజిటబుల్ బిర్యానీకి దగ్గర సంబంధం ఉందంట. అది మనకే అర్థమవుతుంది ఎలా అనేది. వెజిటబుల్ బిర్యానీలో మనం ఏం చేస్తాం, మన ఇంట్లో ఉన్న అన్ని మిగిలిపోయిన వెజిటేబుల్స్ లేదా అదే పనిగా ఒక వెజిటేబుల్స్ తెచ్చుకొని వెజిటేబుల్ బిర్యానీ చేస్తాం. ఆలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్ ఇట్లా వేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తాం. ఆల్ వెజిటేబుల్స్ మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ, అంతే కదా. భర్త కూడా సేమ్ అంతే అండి. ఇదివరకు అయితే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు, చాలామంది అత్త, ఆడపడుచు, తోడుకోడళ్ళు అందరం కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎవరికి వాళ్ళు ఉద్యోగాల పని మీద బయట వచ్చేస్తున్నారు, ఎక్కడ ఉండట్లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండగలకు కలుస్తున్నారు, అంతే కదా. కానీ భర్త అన్ని పాత్రలు మనతో పోషిస్తాడు. ఏ లోటు రానివ్వడు, అస్సలు రానివ్వడు. అత్తలోని లక్షణాలు, ఆడపడుచులోని లక్షణాలు, తోడుకోడల లక్షణాలు అన్నీ కలిపి భర్తగా మన పైన అజమాయిషీ చేస్తాడు, అంతే కదా. మన పైన ప్రేమ నటిస్తూ తోడుకోడలు ఉంటుంది. ఆమె ఎంత కుళ్ళుకుంటుందో మనకు తెలియదు. నిజమా కాదా? మన పైన ఎప్పుడెప్పుడు అరుద్దామా అని ఉంటారు. ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ అరవడం మొదలు పెడతారు. కరెక్టే కదా. ఆల్ వెజిటేబుల్ బిర్యానీ ఈక్వల్ టు భర్త. ఇది కొంతమందికి కోపం రావచ్చేమో, కానీ ఇది నిజం. ఏం చేయలేము, దాన్ని మార్చలేము, అంతే కదా. మార్చగలమా? అస్సలు మార్చలేము.